తరతరములకు మాకు నివాస స్థలము నీవే. అందరూ అన్నారా? నివాస స్థలము ఎవరు అని ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా మనకి ఇది శాశ్వతం కాదు. ఇట్ ఈజ్ నాట్ అవర్ ఓన్ ప్లేస్. గమనించాలి. చాలామంది తెలియక ఈ రోజుల్లో ఇంకా నేను బతకాలి, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను అందరితో గొడవలు పెట్టుకోవాలి, ఇంకా అందరి మీద అసూయ ద్వేషం కక్ష పెంచుకోవాలి, అందరిని తిట్టాలి, గొడవలు పెట్టుకోవాలి, ఆస్తుల కోసం డబ్బు కోసం పిచ్చి పిచ్చిగా అయిపోయే వాళ్ళు వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా ప్రియురా, మనం ఈ స్థలాన్ని లేదా ఈ లోకాన్ని విడిచి ఒకరోజు వెళ్ళిపోవాలి. అందుకే భక్తులు అంటారు తరతరములకు. మన పితృలు వెళ్ళిపోయారు, దైవజనులు వెళ్ళిపోయారు, భక్తులు వెళ్ళిపోయారు, ప్రవక్తలు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపోతావు ఒకరోజు. ఈలోపు కొంతమందికి అసూయలు ద్వేషాలు కక్షలు పగలు, ఇల్లు నాది, ఆస్తి నాది, బంగారు నాది, గుమ్మం నాది, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. అది మర్చిపోతున్నారు. అది చచ్చిపోతామన్న సంగతి మర్చిపోతున్నారు. రెండో మాట ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. బైబిల్లో కూడా ఉన్నాడు పనిమాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటాడు. తిను త్రాగు ఆనందం ఉంచు, హ్యాపీగా ఉండు. పక్క నుంచి ఒక స్వరం పడుతుంది, వెర్రివాడ ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు, నీ ప్రాణం పోతుంది, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు, మనం చచ్చిపోతాం. ఈ లోపు ఏంటి మనకి చాలా మందికి ఉన్న జబ్బు ఏంటంటే కక్షలు పగలు అసూయలు ద్వేషాలు గొడవలు దెబ్బలాట, చచ్చిపోతాం అన్న సంగతి మర్చిపోతున్నారు. అది మర్చిపోతున్నారు. మరి బ్రతికి ఉండి ఈ లోకంలో మంచిగా బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, మారు మనసు కలిగి బాప్తిసం పొంది మంచి జీవితం జీవించినప్పుడు అప్పుడు ఆ స్థలం దగ్గరికి వెళ్తారు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. యు ఆర్ ద అవర్ లివింగ్ ప్లేస్. నీవే మీరు నివసిస్తున్న స్థలం. ఎంతమంది ఈ మాట గట్టిగా చెప్పగలరు? మా నివాస స్థలం అదే అని. చాలా మంది చేసే పొరపాట్లు అదేనండి. అది ఆలోచించరు. నేను చచ్చిపోతాను కదా, ఒక ఫ్యాన్ కొంటే ఫ్యాన్ గ్యారెంటీ ఉంది. 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. మిక్సీ కొంటే గ్యారెంటీ ఇస్తున్నారు. ఏదైనా వస్తువు కొంటే కనీసం కొన్నాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు. మంచి ప్రాణాలు గ్యారెంటీ లేదు, గ్యారెంటీ లేదు. ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు. నడుస్తూ చచ్చిపోతావు, పడుకొని చచ్చిపోతావు, యాక్సిడెంట్లో చచ్చిపోతావు, నిద్రపోతూ చచ్చిపోతావు. ఎప్పుడు నీ ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఒక ఆయన అన్నాడు ఎక్స్పైరీ డేట్ లేదన్న. ఇంకా మా వాళ్ళు మందులు ఏజెంట్లు అంటున్నారు, మెడికల్ ఏజెంట్. ఈ మందులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుందా? పుట్టిన తారీఖు ఉండదు మందుకి, ఆ మందుకి చచ్చిపోయిన తారీఖు ఉండదు, ఎక్స్పైరీ డేట్. ఇద్దరు ఏజెంట్లు. మరి మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉందా? లేదు. ఎందుకు లేదో తెలుసా? వాడు ఎక్కువ చచ్చిపోతాడు తెలియదు. పిల్లలు ఈ మధ్యాహ్న సమయంలో ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. శాశ్వతమైంది పరలోకం, శాశ్వతమైన దేవుని రాజ్యం. దానికోసం ప్రయాసపడు. ఆనాడు భక్తులు ఉన్నారంటే ఈ లోకం దేనికోసం ఆశించలేదు, దేనికోసం కనీసం ఆలోచనగా వారు లేదన్నారు. మనకు ఆలోచన ఏంటంటే ఎంత సంపాదించాం, ఎంత తెచ్చుకున్నాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత దాచాం, ఎంత ఎగ్గొట్టాం, ఇది మన ఆలోచన. ఆనాడు భక్తులకు ఆలోచన లేదు. పౌలు అన్నాడు, నాకున్న యావత్తు ఆత్మల కోసం ఖర్చు పెట్టేశాను, నా దగ్గర ఏం లేదు, నాకున్నదంతా కూడా ఆత్మల రక్షణకే ఖర్చు పెట్టేశాను. ఇంకో మాట అంటాడు, అవసరమైతే నేను ఖర్చు అయిపోతాను దేవుడి కోసం. ఖర్చు అయిపోతాను, ఏం లేదు. మనమా ఆయన కోసం ఏం ఖర్చు పెడుతున్నాం? పిల్లలు ఈ మధ్యాహ్న సమయంలో ఒక జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు చనిపోకముందే, ఆయన రాకముందే మారు మనసు పొంది రక్షించబడి ప్రభు కోసం జీవించు, ప్రభు కోసం జీవించు, ప్రభు కోసం బ్రతుకు, ప్రభువును ముందుకు సాగిపో. అప్పుడు నీ జీవితం వేసే పక్కన ఉంటుంది. ఆయన పక్కన కూర్చుంటాను. అంతేగాని లోకంలో పడి, లోకాశీల్లో పడితే, లోక తలంపుల్లో పడితే
ఏదో ఇంకా సంపాదించాలి, ఏదో ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా రాబట్టుకోవాలి అనే ఆలోచన నీకు వస్తే నువ్వు చనిపోతావు. ఏది నీ వెనక శాశ్వతమా నీకు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకం. మరణించిరా ప్రభు మన కోసం, మరణించిరా ప్రభు మన కోసం. అయ్యో మానవా, ప్రియులారా గమనించారు. ఒకరోజు ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోవాలి. వదిలే ముందు నువ్వేం చేసావు, ఎలా బ్రతికావు, ఏ రకంగా ఉన్నావు అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి. చాలామంది వెళ్ళిపోతున్నారు, ధనవంతులు వెళ్ళిపోతున్నారు. డబ్బు ఉంది కదా అని మరణం కొంచెం లేట్ చేద్దాం, బాగా ఉన్నాడు కదా అని ఆశలా. పేరు ప్రఖ్యాతలు ఉన్నారు కదా ఇతను కొంచెం లేట్గా అని మరణం ఆగట్లా. మరణానికి డబ్బుతో సంబంధం లేదు, మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి రంగుతో సంబంధం లేదు, మరణానికి చదువుతో సంబంధం లేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. నువ్వు రెడీగా ఉండాలి. యూ షుడ్ బి రెడీ టు గో టు హెవెన్, నాట్ హెల్. సిద్ధపడిపో, ప్రభు నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ట్రైన్కి వెళ్ళాలంటే 7 గంటల ట్రైన్ అయితే 6:30కి వెళ్ళిపోతాం, లేదా 6కి వెళ్ళిపోతాం. బస్సుకి వెళ్ళాలంటే 10 గంటలకు బస్సు అంటే 9 గంటలకు వెళ్ళి ఉంటాం. రెడీగా ఉంటాం. మరి పరలోకి వెళ్ళాలంటే సిద్ధంగా ఉన్నావా? రెడీగా ఉన్నావు. చచ్చిపోతే ఏమవుతావు? ఇప్పుడైనా మనసు మార్చుకొని ప్రభు కోసం జీవించి, నిజమే ప్రభు నేను చేసేది అంత పొరపాటే, నా జీవితం అంతా పొరపాటే అని ఒప్పుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిత్యరాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఆనందం, ఆయన అక్కడ ఉన్నది ఏంటంటే తెలుసా, ఆనందమే అంతా. పొద్దున్న లేచి మొహం కడుక్కోకర్లా, కరెంటు బిల్లు కట్టకర్లా, గ్యాస్ బుక్ చేయకర్లా, అద్దె అయితే ఇంటి కట్టకర్లా, ఏముండవు అక్కడ. చక్కగా ప్రభు పక్కన కూర్చొని దేవదూతతో పాటలు పాడుకుంటూ ఆనందంగా ముందుకు సాగు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తు దాసు కుటుంబానికి చెప్పేది, కుటుంబానికి, మేరీకి, జ్యోతికి, వాళ్ళందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే, వెళ్ళిపోయాడు, అలాగే వెళ్ళిపోయాడు. మీరే నా భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో నమ్మకంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనకి శాశ్వతం కాదు. మనిషి మరణానికి భయపడాలి కానీ భయపడలా. చచ్చిపోతాను అంటాడు కానీ ఇక్కడ చావు మామూలే. రెండో మరణం ఉంది, అది భయంకరమైంది. అగ్ని ఆరదు, పురుగు చావు, అది చాలా భయంకరమైన మరణం. గమనించాలి మీరు, చాలా భయంకరమైన మరణం. కోట్లు సంపాదించిన వాళ్ళు చనిపోతున్నారు, దరిద్రుడు చనిపోతున్నాడు. అయితే ప్రభు దగ్గరికి ఎవరు లేరు. అందుకే భక్తుడు అంటాడు, తరతరములకు నివాసస్థానం నీవే. కానీ మధ్యాహ్న సమయంలో ఆయన నివాసస్థానంగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళదాం. ఆయనలో ముందుకు సాగు. దేవుడికి మాటలు దీవించుకుంటా.